నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఫ్యామిలీ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో ఫ్యామిలీ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఈ ఫ్యామిలీ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాయినింగ్, రీప్లేస్మెంటు, లీవింగ్ అన్నమాట. ఇది కూడా దానికి సంబంధించినటువంటి కాన్సెప్టే. జాయినింగ్ కావచ్చు, రీప్లేస్మెంట్ కావచ్చు, లేకపోతే లీవింగ్ కావచ్చు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈజ్ 45 kilograms. The average weight of A and B is 40 kilograms. The average weight of B and C is 48 kilograms. Then weight of B is ABCల సగటు బరువు 45 కిలోగ్రాములు, ఏ మరియు బిల సగటు బరువు 40 కిలోగ్రాములు, బి మరియు సిల సగటు బరువు 48 కిలోగ్రాములు అయినా బి బరువు ఎంత అంటుండు. ఇక్కడ చూడండి, ఏబిసిల సగటు బరువు 45 కిలోగ్రాములు. ఇక్కడ యావరేజ్ అంటే గుర్తుంచుకోండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సగటు అంటే అందరికీ సమానంగా పంచటం. సో చూడండి, యావరేజ్ మీన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు మీడియంలో అయితే సగటు అంటే అందరికీ సమానము అని అర్థం. ఇక్కడ మీరు సగటు అంటే అందరికీ సమానంగా పంచటం. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే మీరు ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. యావరేజ్ మీన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషను, సగటు అంటే సమానంగా పంచటం అని అర్థం. ఇక్కడ రైట్ చూడండి, ఇక్కడ ఏబిసిల సగటు బరువు 45 కిలోగ్రాములు. ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళ సగటు బరువు ఎంత అంటే 45 కిలోగ్రాములు. నెక్స్ట్ ఏబీల సగటు బరువు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సగటు బరువు 40 కిలోగ్రాములు. నెక్స్ట్ బి ప్లస్ సిల సగటు బరువు ఎంత అంటే 48 కిలోగ్రాములు. అయితే మనకు కావాల్సింది బి యొక్క బరువు అంటుండు. రైట్ చూడండి, ఇక్కడ ఏబిసిల సగటు 45 అంటే ఏకి 45, బికి 45, సికి 45 అని అర్థం. ఏబిసిల సగటు బరువు 45 కిలోగ్రాములు అంటున్నాడంటే ఏకి 45, బికి 45, సికి 45 అని అర్థం. అందరికీ సమానంగా పంచటం. యావరేజ్ మీన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెబుతున్నాం. సగటు అంటే సమానంగా పంచటం. సో అంటే ఏ దగ్గర 45 ఉండాలి, బి దగ్గర 45 ఉండాలి, సి దగ్గర 45 ఉండాలి. అంటే ముగ్గురికి సమానంగా పంచాలి. రైట్, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏ ప్లస్ బి చూడండి, ఏ ప్లస్ బి ఎంత ఉంది? 40 ఉంది. మరే యాక్చువల్లీ ఏ దగ్గర ఎంత ఉండాలి? 45 ఉండాలి. బి దగ్గర ఎంత ఉండాలి? 45 ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 40 ఉంది. ఎంత ఉంది? 40. అంటే ఇక్కడ 40 ఉందంటే ఎంత తగ్గింది? 5 తగ్గింది. సో ఏకి 5 తగ్గింది, బికి 5 తగ్గింది. ఓవరాల్గా ఎంత తగ్గిందంటే -10 తగ్గింది. ఈ రెండింటికి మొత్తం మీద ఎంత తగ్గిందంటే -10 తగ్గింది. నెక్స్ట్ ఇంకా బీసీ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏం చేద్దామని? బీసీ గురించి మాట్లాడదాం. రైట్, ఇక్కడ బీసీకి మాట్లాడితే 48 ఉంది. ఎంత ఉంది? 48 ఉంది. అంటే ఇక్కడ బీకి యాక్చువల్ ఎంత ఉండాలి? బి 45 ఉండాలి. అంటే బీకి ఎంత పెరిగిందంటే 3 పెరిగింది. నెక్స్ట్ సికి కూడా ఎంత పెరిగింది? 3 పెరిగింది. ఓవరాల్గా బీసీలకి మొత్తం మీద ఎంత పెరిగిందంటే 6 పెరిగింది. ఎంత పెరిగింది? 6 పెరిగింది. 6 పెరిగింది. రైట్, ఇక్కడ ఏబీలకి ఎంత? 40. సో ఓవరాల్ ఇక్కడ 10, ఇక్కడ 6, మొత్తం మీద ఇక్కడ 10, ఇక్కడ 6. అంటే ఓవరాల్గా ఏమైంది? 4 తగ్గుతుంది. ఓవరాల్గా ఈ రెండింటి మీద ఓవరాల్గా ఏమవుతుందంటే -10 + 6 అంటే -4 తగ్గుతుంది. 4 తగ్గుతుంది. సో మరే ఇక్కడ 4 తగ్గుతుంది కాబట్టి ఆ మిగిలిన వ్యక్తికి ఏం కావాలంటే ఆ 4 పెరగాలి. ఇక్కడ ఎంత ఉంది? యాక్చువల్లీ మొత్తం ముగ్గురిది ఎంత ఉంది? 45. సో వీళ్ళకి తగ్గింది కాబట్టి రిమైనింగ్ వ్యక్తికి ఏం కావాలంటే పెరగాలి. సో 45 + 4 ఎంత? 49 వస్తుంది. ఎంత వస్తుంది? 49 వస్తుంది. 49. రైట్ చూడండి, ఇక్కడ సికి వీళ్ళ ఇద్దరికి తగ్గింది.
అంటే సికి పెరగాలి. సికి ఎంత పెరగాలి? 10 పెరగాలి. సికి 10 పెరగాలంటే సో ఏబి బీసీ వీళ్ళ మొత్తం మీద ఇక్కడ -10 + 6 రైట్ ఎంత వస్తుంది? -4 వస్తుంది. -4 అప్పుడు సికి ఏం కావాలి? 4 పెరగాలి. సికి 4 పెరగాలంటే 45 + 4 ఎంత? 49 వస్తుంది. ఎంత వస్తుంది? 49 వస్తుందమ్మా. ఇక్కడ ఏబీలు ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు లేనట్టు? సి. వీళ్ళకి తగ్గిందంటే సికి పెరుగుతుంది. సికి +10 పెరుగుతుంది. సికి ఏమవుతుంది? +10 పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బీసీ, ఇక్కడ ఏ లేరు. సో ఏకి ఏమవుతుందంటే ఓవరాల్గా రైట్. ఏకి ఓవరాల్గా ఏమవుతుంది? +6. ఇక్కడ +6 అంటే ఏకేం కావాలి? -6 కావాలి. ఇంకో ఇక్కడ +10 + 6 అంటే -6 అంటే ఓవరాల్గా +4. +4 కాబట్టి వీళ్ళిద్దరి మీద పెరిగింది కాబట్టి రైట్ అమ్మ. సారీ, చూడండి ఇక్కడ సగటు అంటే అందరికీ సమానంగా పంచటం అని అర్థం. సగటు అంటే సమానంగా పంచటం. సమానంగా పంచటం అని అర్థం. సగటు అంటే సమానంగా పంచటం. సో యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే చాలు, ఈజీగా సాల్వ్ చేయవచ్చును ప్రాబ్లమ్స్ని. సగటు అంటే సమానంగా పంచటము. సో యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఏబీసీలో సగటు బరువు ఏముంటుందంటే 45 కేజీలు. ఏ ప్లస్ బి ప్లస్ సి = ఎంత అంటే 45. నెక్స్ట్ ఏ ప్లస్ బి = ఎంత అంటే 40. నెక్స్ట్ మనకి బి ప్లస్ సి = ఎంత ఇచ్చిండంటే 48. మన అడిగింది బి బరువు ఎంత అంటుండు. బి బరువు ఎంత? ఇదండి ఇక్కడ మనకి. సో ఏబీసీల సగటు బరువు 45 అంటే ఏకి 45, బికి 45, సికి 45 అని అర్థం. ఈ ముగ్గురు కూడా 45, 45, 45 అని అర్థం. ఎందుకు? సో సగటు మీన్ సమానంగా పంచడం, ఈక్వల్ డిస్ట్రిబ్యూషను. రైట్. చూడండి ఇక్కడ ఏబీలు ఉన్నారు అంటే ఇక లేనట్టు ఎవరు? సి అనే వ్యక్తి లేడు. ఇక్కడ సికి ఏం జరుగుతుందో చూద్దాం. సో ఏకి ఎంత ఉన్నాయి? ఇక్కడ ఏబీల సగటు ఎంత ఉంది? 14 ఉంది. కానీ ఏకి ఎంత ఉంది? యాక్చువల్లీ వీళ్ళ సగటు ఎంత? 45. అందరి దగ్గర 45 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 40 ఉంది. అంటే 5 తగ్గింది. ఏకి 5 తగ్గింది, బికి 5 తగ్గింది. ఓవరాల్కి వీళ్ళిద్దరి మీద ఎంత తగ్గిందంటే 10 తగ్గింది. ఈ 10 తగ్గిందంటే మిగిలిన వ్యక్తికి ఏం కావాలి? సి అనే వ్యక్తికి 10 పెరగాలి. 10 పెరగాలి. సో ఇది సికి ఇక్కడ 10 పెరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ బీసీలు ఉన్నారు. ఇక లేనటువంటి వ్యక్తి ఎవరు? ఏ అనే వ్యక్తి లేడు. ఎవరు లేరు? ఏ అనే వ్యక్తి. సో ఇక్కడ ఏమైంది? 48 ఉంది. కానీ ఓవరాల్గా ముగ్గురు దగ్గర ఎంత ఉండాలి? 45 ఉండాలి. ఇక్కడ ఎంత ఉందంటే 48 ఉంది. అంటే బీకి ఎంత పెరిగింది? +3 పెరిగింది. సికి ఎంత పెరిగింది? +3 పెరిగింది. ఓవరాల్గా వీళ్ళిద్దరికి ఎంత పెరిగిందంటే 6 పెరిగింది. సో ఈ బీసీలకు పెరిగిందంటే రిమైనింగ్ వ్యక్తికి ఏం కావాలి? తగ్గాలి. సో ఏ అనే వ్యక్తికి తగ్గాలి. ఎంత తగ్గాలి? వీళ్ళకి 6 పెరిగింది కాబట్టి ఏ అనే వ్యక్తికి 6 తగ్గాలి. సో ఓవరాల్గా సికేం 10 పెరిగింది, ఏకేం 6 తగ్గింది. ఓవరాల్కి ఇద్దరి మీద మొత్తం మీద ఏమవుతుందంటే ఇంకా +10 -6 అంటే +4 ఓవరాల్కి వీళ్ళకి 4 పెరిగింది. సో ఏ మరియు సీలకి ఏమైందంటే 4 పెరిగింది. సో వీళ్ళకి 4 పెరిగిందంటే మిగిలిన వ్యక్తికి ఏం కావాలంటే తగ్గాలి. సో బీకి ఏం కావాలంటే తగ్గాలి. సో ఎంత పెరిగితే అంత తగ్గాలి. సో 45 చూడండి 45 -4 45 - 4 అంటే 41 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 41 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది PYQ SSC CGL CHSL నెక్స్ట్ AP అండ్ TS తెలంగాణ
నెక్స్ట్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 20 kilograms. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 19 kilograms. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ సి అండ్ ఏ ఈజ్ 21 kilograms. దెన్ ఫైండ్ ద వెయిట్ ఆఫ్ బి. ఏ మరియు బిల సగటు బరువు 20 కిలోగ్రాములు, బి మరియు సిల సగటు బరువు 19 కిలోగ్రాములు, సి మరియు ఏల సగటు బరువు 21 కిలోగ్రాములు అయినా బి బరువు ఎంత అంటుండు. ఏ బిల సగటు బరువు ఇచ్చిండు, ఏ ప్లస్ బి సగటు బరువు ఎంత అంటుండంటే 20 kilograms. నెక్స్ట్ బి ప్లస్ సి సగటు బరువు, బి ప్లస్ సి వీళ్ళ యొక్క సగటు బరువు ఎంత అంటే 19. నెక్స్ట్ సి ప్లస్ ఏ సగటు బరువు ఎంత అంటే 21. అయితే మన అడిగింది బి బరువు ఎంత అంటుండు. సో బి యొక్క బరువు ఎంత, బి యొక్క బరువు ఎంత. ఏబీల సగటు బరువు ఇచ్చిండు 20, బీసీల సగటు బరువు ఇచ్చిండు 19, సిఏల సగటు బరువు ఇచ్చిండు 21. అయితే బి యొక్క బరువు ఎంత అంటుండు. రైట్, ఇక్కడ ఎవరు బరువు అవుతుందో ఇక్కడ అడిగింది బి అనే వ్యక్తి గురించి అడిగిండు. సో ఈ బి అనే వ్యక్తి గురించి అడిగిండు కాబట్టి ఈ బి అనే లెటరు ఎక్కడుందో ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది, సెకండ్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇంకా 20 + 19, 20 + 19 అంటే 39. సో ఈ 39లో నుంచి రిమైనింగ్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ ఎంత ఉంది, 21 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 21 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందంటే 18. ఏమొస్తుంది, 18. ఎవరు బరువు అయితే అడుగుతుందో ఆ లెటర్ అనేది ఎక్కడుందో ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఒకవేళ సి అడిగిండు అనుకోండి, సి అడిగితే ఈ రెండింటిని యాడ్ చేయాలి. సి అడిగితే ఏం చేయాలి, 2, 3 21 + 19, 21 + 19 అంటే 40, 40లో 20 తీసేస్తే 20, అది సి బరువు అవుతుంది. ఎవరు బరువు అడుగుతాడో ఆ రెండింటిని యాడ్ చేసి రిమైనింగ్ ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ హిజ్ వైఫ్ వాస్ 23 years ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్. ఆఫ్టర్ 5 years they have 1 year old child. The average of family now. చూడండి ఇక్కడ ఇదేం లేదమ్మా, ద యావరేజ్ ఆఫ్ ఫ్యామిలీ నౌ. పెళ్లి జరిగినప్పుడు భార్యాభర్తల సగటు వయసు 23 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వారికి 1 సంవత్సరం కొడుకు ఉన్నాడు. ఇప్పుడు కుటుంబం సగటు వయసు అంటుండు. చూడండి ఇక్కడ పెళ్లి జరిగినప్పుడు భార్యాభర్తలు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే 2 members. సో వీళ్ళకి యావరేజ్ ఏజ్ ఎంత అంటే 23 years అంట. 23 years మ్యారేజ్ అయినప్పుడు. ఆఫ్టర్ 5 years మీకు చూడండి 5 సంవత్సరాల తర్వాత మరి ఆఫ్టర్ 5 years వీళ్ళ యావరేజ్ ఏమవుతుందంటే చూడండి, ఆఫ్టర్ 5 years తర్వాత వీళ్ళిద్దరు యావరేజ్ ఏమవుతుందంటే 23 + 5 28 అవుతుంది. సో 28. సో ఇప్పుడు మనకి మొత్తము సో సమ్ము మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏంది చూడండి, మొత్తము సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ అని చెప్పుకున్నాం. సో మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, యావరేజ్ ఇంటూ నెంబరు. సో యావరేజ్ అంటే 28 ఇంటూ నెంబర్స్ ఎంతమంది, 2 members. సో 28 × 2 56. ఇది వైఫ్ అండ్ హస్బెండ్. సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ 56 years. 56 years. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే భార్యాభర్తల వయసులో మొత్తం ఇప్పుడు ఎంత వచ్చిందంటే 56 సంవత్సరాలు. మీరు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమున్నాడు, 1 సంవత్సరం కొడుకున్నాడు. సో ఇప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 56 వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ అన్నేజ్ 1 year అంటే 57 బై 3 members. సో 3 1s are 3 19s are. సో 19 years. సో ఆన్సర్ ఈజ్ 19 years is the correct answer. Next, 3 years ago the average age of A and B is 18 years.
ఇఫ్ సి జాయిన్డ్ దెమ్ దేర్ యావరేజ్ విల్ బి 22 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ సి. 3 సంవత్సరాల క్రితము ఏ మరియు బిల సగటు వయసు 18 సంవత్సరాలు. వారితో సి చేరినట్లయితే వారి సగటు వయసు 22 సంవత్సరాలు అయింది. అయినా సి వయసు ఎంత? చూడండి, 3 సంవత్సరాల క్రితం ఏబీల సగటు వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు. సో ఈ ఏ ప్లస్ బిల సగటు వయసు ఎంత? 18 సంవత్సరాలు, 18 years. ఎప్పుడిది? 3 సంవత్సరాల క్రితం. 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే ఏ అండ్ బి, ఏబీలు ఇద్దరు. ఎప్పుడు? 3 సంవత్సరాల క్రితం, 3 years ago. మరి ప్రజెంట్ వీళ్ళకి యావరేజ్ ఏమైందంటే 18 + 3 అంటే 21 అవుతుంది. 21. ఇప్పుడు వీళ్ళతో ఏం చేయండి సి చేరిండు. సో సి చేరిండంటే ఎంతమంది అవుతారు? 3 members అవుతారు. సో వీళ్ళెవరు? ఏ బి సి, 3 members. సో ఈ 3 membersకి యావరేజ్ ఏమైందంటే 22 years అయింది. 22 years. అయితే మన అడిగింది సి యొక్క వయసు ఎంత అంటుండు. సి యొక్క వయసు ఎంత? చూడండి, మరి ఇక్కడ 2 membersకి ఎంత ఉంది? 21 ఉంది. ఇక్కడ 3 membersకి ఏమైంది? 22 అయింది. ఒకటి ఇంక్రీజ్ అయింది. సో మరి ఏ విధంగా చేద్దారంటే దీన్ని యాక్చువల్లీ ఇద్దరికి కూడా ఎంత ఉంది? 21 ఉంది. ఎంత ఉంది? 21 ఉంది. సో 21. సో ఇక్కడ ఎంత అవుతుంది చూడండి. సో ఇక్కడ ఎంత పెరిగింది? +1 పెరిగింది. సో ప్లస్ 1 ఇంటూ అట్లా ఎంతమందికి పెరిగింది? 3 members పెరిగింది. సో 1 × 3. సో 21 + 3 అంటే 24 years. ఎంత? 24 years. ఇది. దీన్నే ఇంకా మీరు ఈజీ మెథడ్లో ఇంకా ఏరే మెథడ్ చేయాలనుకుంటే చూడండి, 2 membersకి ఎంత? ఇంకా 2 membersకి వచ్చేసి మనకి 21 years. ఇక్కడ 3 membersకి వచ్చేసి 22 years. ఇక్కడ ఎంత? +1. ఇక్కడ ఎంత? +1. సో దీన్నే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లాగా 1 × 22, 2 × 1. సో 1 × 22 ప్లస్ 2 × 1. సో 22 + 2 అంటే 24 years. సో ఆన్సర్ ఏంటంటే 24 సంవత్సరాలు. సో సి యొక్క వయసు ఏంటంటే 24 సంవత్సరాలు. సో ఇంకా క్లియర్గా ఏంటంటే చూడండి, ఇంకా మీకు క్లియర్గా ఇది ఫస్ట్ మెథడు, ఇది సెకండ్ మెథడు. థర్డ్ మెథడ్లో చూడండి, మీరు తెలివిగా ఆలోచిస్తే థర్డ్ మెథడ్లో ఇక్కడ 2 membersకి ఎంత ఉండాలి? 21 ఉండాలి. అంటే ఏకి 21 ఉంటుంది. ఏకి ఎంత? 21, బికి 21. ఇప్పుడు సి జాయిన్ అయ్యిండు. ఇది సి జాయిన్ కాకముందు 21 ఉంది. ఎప్పుడైతే సి జాయిన్ అయ్యిండో వాళ్ళకి యావరేజ్ ఎంత అయింది? 22 అయింది. అంటే ఏకి 22 అయింది, బికి 22 అయింది, సికి కూడా 22నే అయింది. యావరేజ్ అంటే ఏం చెప్తున్నాం మనం? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెబుతున్నాం. కానీ ఈ సి రావటం వల్ల అందరికీ యావరేజ్ 22 అయింది. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఏ దగ్గర ఎంత? 21, బికి ఎంత? 21. కానీ వీళ్ళకి ఏమైంది? ఏకి 1 పెరిగింది, బికి 1 పెరిగింది. అంటే ఇద్దరి మీద ఏకి 1, బికి 1, 2 పెరిగింది. ఈ 2 పెరిగింది ఎవరి వల్ల? సి వల్ల. సి రావటం వల్ల. అంటే +2. సో 22 + 2 అంటే 24. సో ఆన్సర్ ఎంతంటే 24 years. నెక్స్ట్, 3 years ago the average age of a family of 5 members was 17 years. A baby having been born, the average age of the family in the same today. The present age of the baby. 3 సంవత్సరాల క్రితము 5 సభ్యుల కుటుంబ వయసు సగటు వయసు 17 సంవత్సరాలు. ఒక బిడ్డ కలగడం ద్వారా ప్రస్తుత సగటు అదే సంఖ్య అయ్యింది. ప్రస్తుతము బిడ్డ వయసు ఎంత? చూడండి, 3 సంవత్సరాల క్రితము 5 సభ్యుల కుటుంబ సగటు వయసు 17 సంవత్సరాలు.
3 సంవత్సరాల క్రితము 17 సంవత్సరాలు. ఎంతమందిది? 5గురిది అంట. 5గురిది ఎన్ని సంవత్సరాలంటే 17 సంవత్సరాలు, 17 ఇయర్స్. ఎప్పుడిది? 3 సంవత్సరాల క్రితము, 3 years ago. మరి ప్రజెంట్ అంటే ఈ 5గురికి ఏమవుతుందంటే ప్రజెంటు. సో 17 + 3, 17 + 3 అంటే 20 years అవుతుంది. ఎంత అవుతుంది? 20 years అవుతుంది. 20 years అవుతుంది. అయితే ఒక బిడ్డ కలగడం ద్వారా ప్రస్తుత సగటు అదే సంఖ్య అయిందంట. అంటే వీళ్ళకు ఒక బిడ్డ కలిగిండు అంటే 5 members ఉండాల్సింది 6 members ఉన్నారు. అప్పుడు సగటు వయసు ఎంత అయిందంటే అదే అంటే 17 years అయిందంట. 17 years. చూడండి ఇక్కడ 5గురికి ఎంత ఉండాలి? 20 ఉండాలి. కానీ ఇంకో వ్యక్తి రావటం వల్ల ఏమైంది? తగ్గింది. సో అంటే 5గురికి 20 ఉండాలి, మరో వ్యక్తి రావటం వల్ల ఏమైంది? తగ్గింది. సో అప్పుడు వచ్చినటువంటి బిడ్డ వయసు చూడండి, బిడ్డ వయసు యాక్చువల్ ఎంత ఉండాలి? 17 ఉండాలి. ఇక్కడ యాక్చువల్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. 20 మైనస్ ఎందుకో తగ్గింది ఇక్కడ చూడండి, ఏమైంది? -3 అయింది. ఎంత? -3. సో అట్లా 3 తగ్గింది. అట్లా ఎంతమందికి తగ్గింది? 6 members తగ్గింది. సో 6 × 3. సో 6 3 ఎంత? 18. 20 - 18 అంటే 2 years. 20 - 8 అంటే 20 - 18 అంటే 2 years. సో ఆన్సర్ ఏంటంటే 2 years. ఇది ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ కన్ఫ్యూజ్ అవుతా అనుకుంటే సెకండ్ మెథడ్ ఎలా చేయొచ్చో చెప్పినాం కదా. చూడండి 5 membersకి ఎంత? 20. 5 membersకి 20. అప్పుడు 6 membersకి ఎంత? 17. ఇక్కడ ఎంత? చూడండి ఇక్కడ ఏమవుతుంది? -3 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది? +1 అవుతుంది. +1. ఇగో ఈ 1తో దీన్ని మల్టిప్లై చేయాలి, ఈ 5తో దీన్ని మల్టిప్లై చేయాలి. సో 1 × 17. 1 × 17. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రాయట్లేదు. నెక్స్ట్ 5 × -3. సో -5 × 3. సో 17 - 15. 17 - 15 అంటే 2 years. 17 - 15 అంటే 2 years. ఆన్సర్ ఎంతంటే 2 సంవత్సరాలు. నెక్స్ట్ 10 years ago the average age of family of 4 members was 24 years. 2 children having been born with age of difference of 2 years. The present average age of the family is same. The present age of young child. ఇక్కడ the present age of youngest child. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ యంగెస్ట్ చైల్డ్. 10 సంవత్సరాల క్రితము 4 సభ్యులున్న కుటుంబ సగటు వయసు 24 సంవత్సరాలు. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు కలగటం ద్వారా ప్రస్తుత కుటుంబ సగటు వయసు అదే సంఖ్యగా ఉంది. కనిష్ట బిడ్డ ప్రస్తుత వయసు ఎంత? చూడండి 4 సభ్యులదంటే సగటు వయసు 24 సంవత్సరాలు. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం 24. అంటే ప్రస్తుతం ఏమైంది? 24 + 10 34 అవుతుంది. అంటే ఈ 4 సభ్యులది సగటు వయసు ఎంత అంటే 34. 4 సభ్యులది సగటు వయసు ఎంతంటే 34. నెక్స్ట్ 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు కలిగారు. అంటే 2 members పెరిగారు. 4కి 2 members పెరిగితే 6. అప్పుడు యావరేజ్ ఎలా ఉందంటే అదే ఉందంట, 24 ఉందంట. 24. చూడండి. సో ఇక్కడ ఎంత? +2. ఇక్కడ ఎంత? -10. ఇక 2 × 24, 4 × 10. సో 2 × 24, 2 × 24 మైనస్ ఇక్కడ ప్లస్ 4 × -10, 4 × -10. చూడండి 2 24 48 -40.
48 మైనస్ 40 అంటే 8 ఇయర్స్ వస్తుంది. ఎంత వస్తుంది? 8 ఇయర్స్. మరే ఇది 8 ఇయర్స్. ఈ 8 ఇయర్స్ అనేది ఏంది? ఇద్దరిది, మొత్తం 2 చిల్డ్రన్స్ది. ఆ 8 ఇయర్స్ అనేది మొత్తం ఇద్దరు చిల్డ్రన్స్ది. కానీ వాళ్ళకి పిల్లలు ఎప్పుడుగా జన్మించారు చూడండి, 2 ఏళ్ళ వ్యవధిలో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత అంటే 2 ఇయర్స్ రావాలి. సో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత? 2 ఇయర్స్ రావాలి. ఇంకో చిల్డ్రన్ 1, చిల్డ్రన్ 2, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 2 ఇయర్స్ వచ్చే విధంగా రాయాలి. ఎరాదారి 3 ఇయర్స్ 5 ఇయర్స్. సో 3 + 5 ఎంత? 8. 3 + 5 ఎంత? 8. సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత వస్తుంది? 2 ఇయర్స్ వస్తుంది. మరి కనిష్ట బాలుని వయసు అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది మనకి? 3 సంవత్సరాలు వస్తుంది. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్.